ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తమిళనాడు రాజకీయాలు నిజంగా ఒక సినిమాని తలపిస్తున్నాయి. గంటకో సస్పెన్సు, లేకపోతే కనుక రోజుకొక స్టోరీ లాగా అనమాట. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే విజయ్ సీఎం అవుతారా లేదా, ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా నడుస్తోంది తమిళనాడు రాజకీయాల్లో. ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి వాతావరణం. విజయ్కి పూర్తి మెజారిటీ సీట్లు రాకపోవటమే దీనికి కారణం. నిన్నటి వరకు కూడా వామపక్షాలు మద్దతు తెలుపుతాయని అందరూ అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వీసీకే పార్టీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు వారి డిమాండ్లను ముందు పెట్టి అవి అంగీకరిస్తే తప్ప మేము టీవీకేకి మద్దతు తెలపలేమనేది పరిస్థితి. ఒకానొక దశలో 118 మెజారిటీ సంపాదించి గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో చివరి నిమిషంలో ఒక సస్పెన్స్ ఇచ్చింది వీసీకే పార్టీ. తమ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు కావాలి అని అంటే ఒక డిప్యూటీ సీఎం అలాగే ఒక మంత్రి పదవి అని డిమాండ్ చేశాయి. కానీ టీవీకే పార్టీ నుంచి మాత్రం వారికి పట్టణాభివృద్ధి శాఖ మాత్రమే ఇస్తున్నట్లుగా కూడా పార్టీ తెలిపినట్లు సమాచారం. మరి వీసీకే పార్టీ టీవీకే ఇచ్చినటువంటి ఆఫర్ను అంగీకరించి వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సపోర్టును అందిస్తుందా, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుందా, లేదా డిఎంకేతోనే కలిసి తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు కూడా ఒక థ్రిల్లర్ మూవీని నడిపించే ఛాన్స్ని తీసుకోబోతుంది వీసీకే. అవును, ఇప్పుడంతా సస్పెన్స్ వీసీకే పార్టీ చుట్టూనే. నిన్నటి సాయంత్రం వరకు మెజారిటీ వచ్చింది. ఇక ప్రమాణ స్వీకారానికే ఒక్క అడుగు ఉందనగా అన్ని ఏర్పాట్లు చేసుకునే దశలో వీసీకే పార్టీ విజయ్కు ఒక షాక్ ఇచ్చింది. తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు డిప్యూటీ అలాగే మంత్రి పదవులు ఇస్తే తప్ప మేము మద్దతు ఇవ్వబోము అంటూ కూడా సమాచారం. అయితే ఈరోజు వీసీకే పార్టీని ఎలా బుజ్జగిస్తారో, ఎటువంటి ఆఫర్లను మళ్ళా టీవీకే నుంచి వస్తాయని ఎదురు చూడాలి. ఏదేమైనా గత 2 రోజులు 3 రోజుల నుంచి టీవీకే విజయ్కు మాత్రం నిజంగా ఎలక్షన్స్ ప్రచారంలోనూ పార్టీ పెట్టిన తర్వాత నుంచి కన్నా కూడాను అసలు రాజకీయం విజయ్కి ఇప్పుడే చూపిస్తున్నారంటూ కూడా తమిళనాడు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.